జనక మహారాజు తన కుమార్తె సీత స్వయంవరానికి ఏర్పాట్లు చేశాడు. ఆ స్వయంవరంలో ఎవరైతే శివధనుస్సును ఎక్కుపెడతారో వారికే సీతనిచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటించాడు. ఈ వార్త విని దేశదేశాల రాజులు, వీరాది వీరులు తరలివచ్చారు. లంకాధిపతి రావణాసురుడు వంటి మహాబలులు కూడా వచ్చి ఆ ధనుస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అవమానంతో తలదించుకుని వెనదిరిగారు. ఈ పరిస్థితి చూసి జనక మహారాజు తీవ్ర నిరాశకు గురయ్యాడు. అప్పుడే విశ్వామిత్ర మహర్షి వెంట వచ్చిన రామలక్ష్మణులు సభలో ప్రవేశించారు. జనకుడి దుస్థితిని గమనించిన విశ్వామిత్రుడు శ్రీరాముని వైపు చూస్తూ, రామ, ఈ శివధనుస్సుని ఎక్కుపెట్టు అని ఆజ్ఞాపించాడు. గురువు ఆజ్ఞ శిరసావహించిన శ్రీరాముడు వినమ్రంగా లేచి ధనుస్సు వద్దకు నడిచాడు. ఆయన తేజస్సును చూసి సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. రాముడు ధనస్సుకు ప్రదక్షిణ చేసి నమస్కరించి దాన్ని అవలీలగా ఒక చేతితో పైకెత్తాడు. ఇది చూసిన వారంతా నివ్వెరపోయారు. తరువాత రాముడు ఆ ధనుస్సుకు అల్లెతాడును సంధించి దాన్ని లాగగానే భయంకరమైన శబ్దంతో విల్లు 2 ముక్కలుగా విరిగిపోయింది. ఆ శబ్దం ముల్లోకాలను దద్దరిల్లేలా చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి.